అలానే మిసేశ్వరం రాజమండ్రిలో ప్రో షూటింగ్ అకాడమీని నిర్వహిస్తున్నటువంటి సాధిక కారణంగా ఒక కుటుంబం మానసికంగా నలిగిపోయింది. వాళ్ళు రాజమండ్రిలో రైల్వే రోడ్డు బ్రిడ్జి మీద నుంచి గోదావరిలో దూకి చనిపోయే ప్రయత్నం చేసి చనిపోయారు. అయితే ఆ కుటుంబంలో ఉండేటువంటి పిల్లవాడు మాత్రం కార్తికేయ రెడ్డి ఈత వచ్చు కాబట్టి బతికిపోయారు. మిగతా ముగ్గురు నాగరాజు, ఆ నాగరాజు భార్య మీనా, వాళ్ళ కుమార్తె సౌజన్య, ముగ్గురు చనిపోయారు. వాళ్ళ బాడీలు కూడా ట్రేస్ అవుట్ కాలేదు. నూకరాజు బాడీ మాత్రం ట్రేస్ అవుట్ అయింది. మిగతా ఇద్దరు బాడీలు కూడా ట్రేస్ అవుట్ కాలేదు. మరి ఈ విషాద సంఘటనకి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో సూసైడ్ లెటర్ని ఐడెంటిఫై చేశారు. సౌజన్య రాసినటువంటి సూసైడ్ లేఖ. ఆ లేఖలో అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో రాసిన దాని ప్రకారం సౌజన్యని సాదిక్ అనేటువంటి అతను వేధించాడు, అనేక రకాల హింస పెట్టాడు. ఆవిడ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, ఆయన బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు, అన్ని రకాలుగా ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేశాడు. కారణం ఏంటంటే ఆవిడ చేసినటువంటి ఒకే ఒక పొరపాటు, ఆవిడ కుమారుడు కార్తికేయ రెడ్డిని ప్రో రైఫిల్ అకాడమీలో చేర్చడమే. ఆ అకాడమీలో చేర్చిన తర్వాత సౌజన్య భర్త జగదీష్ రెడ్డి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ సౌజన్య మీద కన్నేసాడు ఇతను సాదిక్. కన్నేసి లైంగికంగా వేధింపులు చేయటం, ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ తన ఆధీనంలో తీసుకోవటం, ఇవన్నీ చేశాడు. చేసినటువంటి విషయాన్ని బహుశా వాళ్ళ తల్లిదండ్రులు నాగరాజు మీనాకి చెప్పుండొచ్చు. అందుకే ఈ బరాయించలేక మొత్తం కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి సాదిక్ వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అనేది ఆ సూసైడ్ లేఖలో పోలీసులు చదివిన తర్వాత ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు. ఈ నూకరాజు పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగి నూకరాజు. ఆయన భార్య మీనా, వాళ్ళిద్దరికీ సౌజన్య అనేటువంటి కుమార్తె ఉంది, 38 సంవత్సరాలు. ఆవిడకి పెళ్లి చేశారు జగదీశ్వర్ రెడ్డి అనే అతనితో. జగదీశ్వర్ రెడ్డి సౌజన్యకి పుట్టినటువంటి అతను కార్తికేయ రెడ్డి, అతను 16 సంవత్సరాలు. అతనికి ప్రో రైఫిల్ షూటింగ్ నేర్పించడానికి సాదిక్ అకాడమీలో జాయిన్ చేశాడు. సరిగ్గా అక్కడే ఇప్పుడు కొత్త వ్యవహారం బయటకు వస్తుంది. జగదీష్ రెడ్డి ఇటీవల చనిపోయాడు, సౌజన్య భర్త. ఆ సౌజన్య భర్తను కూడా ఈ సాదిక్ అనే అతనే విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు అనేది ఇప్పుడు ఆ జగదీష్ రెడ్డి వాళ్ళ తండ్రి పోలీసుల దగ్గర ఒక కంప్లైంట్ చేశారు. అంటే సౌజన్య మామ ఒక కంప్లైంట్ చేశారు. అంటే ఇంజక్షన్ మత్తు ఇంజక్షనో లేదా విషపు ఇంజక్షన్ ఇచ్చి జగదీష్ రెడ్డిని చంపేసి సౌజన్యని తన వలలో పెట్టేసుకున్నాడు. తన వలలో తన వైపు తిప్పుకోవడంతో పాటు ఏం చేశాడు, ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్, ఆమె మొబైల్ కనెక్షన్స్ అవన్నీ కూడా తన హ్యాండర్లో పెట్టుకున్నారు. తన హ్యాండర్లో పెట్టుకొని నానా రకాలుగా హింస పెట్టడం మొదలుపెట్టాడు. అంతేకాదు ముస్లిం మతంలోకి మారాలి, ఆ కుటుంబంలో వాళ్ళందరినీ ముస్లిం మతంలోకి మార్చాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఈ సౌజన్యని ఇబ్బంది పెట్టాడు ఈ సాదిక్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల వర్గాల నుంచి. ఇన్ని కోణాలు ఉన్నాయి. అంటే సాదిక్ అనే అతను పెట్టినటువంటి ఇబ్బందులు తట్టుకోలేక చనిపోయారంటే వాళ్ళు ఎంత నరకప్రాయం అయి ఉంటారు. ఆ వేదనని తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. నరకాన్ని బతికొండగానే వాళ్ళకి చూపించాడు ఈ సాదిక్. ప్రస్తుతం సాదిక్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అతనేమో ఆల్రెడీ ఇంటికి వచ్చి వెళ్తున్నారని చెప్పేసి ఇప్పుడు కొంతమంది కొన్ని మీడియా సంస్థల ద్వారా, కొన్ని న్యూస్ ద్వారా, వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో వెల్లడవుతుంది. అందుకే పోలీసులు ఈ సాదిక్కి సంబంధించిన స్నేహితులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వీళ్ళందరి మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టి ఇతని కోసం అన్వేషిస్తూ ఉన్నారు. బట్ ఇతను ఆచూకీ దొరకట్లేదు అని చెప్పి పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక కార్తికేయ రెడ్డి
అంటే ఈ రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నటువంటి పిల్లాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లాడు మాత్రం ఆ కుటుంబంలో బతికాడు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఈ సాదిక్ మాత్రం లవ్ జిహాద్ కార్యక్రమం చేశాడు అనేది ఇప్పుడు పోలీసులు ఆ సూసైడ్ లెటర్లో చదివితే మొత్తం బయటకు వస్తుంది ఒక్కోటి. సౌజన్య రాసినటువంటి సూసైడ్ లెటరు ఒకటి బయటకు వచ్చింది. అక్కడ రాజమండ్రి వాళ్ళు దూకేటప్పుడు ఆడ లభించింది. దాంట్లో కొన్ని వివరాలు, ఈ సాదిక్ ఎలా ఇబ్బంది పెట్టాడు, సాదిక్ తన బ్యాంక్ అకౌంట్ని ఎలా తీసుకున్నారు, తన మొబైల్ని ఎలా తీసుకున్నారు, తన హ్యాండ్ ఓవర్లు ఎలా ఉంచుకున్నారు, ఎలా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ ఆ సూసైడ్ లెటర్లో రాశారు. ఆ సూసైడ్ లెటర్లో ఉండేటువంటి అంశాలన్నింటినీ కనుక పరిశీలించే ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి నరకం చూపించాడు. దాన్ని తట్టుకోలేకనే పంచాయతీరాజ్ ఏఈగా ఉన్నటువంటి నూకరాజు, ఆయన భార్య, కుమార్తె, మనవడితో సహా మొత్తం గోదావరిలో దిగారు. కాకపోతే ఇతనికి ఈతొచ్చు మనవడికి, అందుకే ఆ పిల్లాడు ఒక్కడే బయటపడ్డాడు, మిగతా ముగ్గురు చనిపోయారు. బాడీలు కూడా దొరకట్లేదు, ఒక నూకరాజుకు మాత్రమే బాడీలు దొరికాయి. కారణం ఏంటంటే గోదావరి సంబంధించినటువంటి వాటర్ గేట్లు ఎత్తేటప్పటికి ఆ గేట్లో నుంచి ఒక బాడీలు కొట్టుకోబోయినాయి అనేది ఒక వర్షం వినిపిస్తుంది. నూకరాజుకు మాత్రమే ఐడెంటిఫై అయింది, మిగతా దానికోసం గాలిస్తూ ఉన్నారు. నూకరాజు బాడీని అయితే పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత యథాతథంగా అంత్యక్రియలు ఇవన్నీ జరుగుతాయి. బట్ మిగతా 2 బాడీలు ఎవరి, మీనాది, సౌజన్యది, ఈ 2 బాడీలు అయితే కనిపించట్లా, ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు. అయితే గాలిస్తున్నారు గోదావరిలో. పోలీసులు అయితే సాదిక్ కోసం అన్వేషిస్తున్నారు. సాదిక్ మరి ఎక్కడుంటాడు అనేది ఇప్పుడు పోలీసులు అన్వేషిస్తున్నటువంటి క్రమంలో లవ్ జిహాద్ బయటకు వచ్చింది. ఇప్పుడు మరి ఒక్క సౌజన్యనైనా ఈ సాదిక్ బారిన ఇంకెంతమంది పడ్డారు హిందూ మహిళలు అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఆ కోణం నుంచి కూడా అన్వేషిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో లవ్ జిహాద్ అంశాలు అనేకం బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వచ్చినవి కొన్ని, బయటకు రానివి అనేకం. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా లవ్ జిహాద్ అనేది ఈ మధ్యకాలంలో మనం చూసాం, నాగపూర్, పూణే ఇలాంటి ప్రాంతాల్లో. అలా కాకుండా బయట కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టి కరాటే, లేదంటే రైఫిల్ షూటింగు, లేదంటే జిమ్ములు ఇలాంటివి పెట్టి లవ్ జిహాద్ అనేది వ్యూహాత్మకంగా వాళ్ళు చేస్తున్నారు. ఈ లవ్ జిహాద్కి హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు అనేది ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తూ ఉంది. ప్లస్ అది కొన్ని బయట పడినటువంటి సంఘటనలు చూస్తే కనుక అది నిజమే అని అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు సౌజన్య మాత్రమే సాదిక్ వల్లబడిందా, లేదంటే ఇంకా ఏమైనా మహిళలు ఉన్నారా అనే కోణం నుంచి కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. సాదిక్ దొరికితే తప్ప, సాదిక్ని విచారిస్తే తప్ప ఈ మొత్తం వ్యవహారం, అతని గూడుపుటాని వ్యవహారం, అతని ఇన్స్టిట్యూట్ వ్యవహారం ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా రాజమండ్రి రూరల్ ప్రాంతంలో అతను ప్రో రైఫిల్ అకాడమీ అనే దాన్ని నడుపుతూ ఉన్నారు. మరి ఇతను బాధితులు ఇంకా ఎంతమంది హిందూ మహిళలు ఉన్నారు అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.